ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడిన వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. చాలు. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇక్కడ దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరిచేవాడని నీకు పేరు పెట్టబడను అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుంటూ వస్తే ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయంటే, ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేస్తారో వాళ్ళ గురించి ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. అందుకన్నాడు అక్కడ, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు. కాబట్టి ఉపవాసం అంటే ఏదో భోజనం చేయకుండా కడుపు మార్చుకొని మరి ప్రార్థన చేయటము, ఇది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే, అది దేవుని వాక్యములో కూడా రాయబడి ఉన్నది. అయితే ప్రభు ఇక్కడ చెప్పేటువంటి ఉపవాసం గురించి ఏమిటంటే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యములో 40 దినాలు ఉపవాసం ఉండి తర్వాత ఆకలి కొనినప్పుడు అపవాది ఆయన్ని శోధించాడు. ఆ సంగతి మనకు తెలుసు. అది మాత్రమే కాదు కానీ ప్రభు ఎన్నోసార్లు ఆయన మరి ఉపవాసం ఉన్నాడు. తన దినచర్యలో ఉపవాసముతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆది సంఘములో కూడా ఉపవాసముతో వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి స్త్రీ కూడా ఆమె మరి మందిరాన్ని విడిచిపెట్టక రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఈ విధంగా పేతురు కూడా అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో అక్కడ 10వ అధ్యాయంలో తాను ఎప్పేలో ఉన్నప్పుడు మేడ మీదకి ఎక్కి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా మరి 3 దినాలు యోధాను వాని ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే. దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పబడిన రీతిగా మరి క్రియలతో కూడినటువంటి ఉపవాసముతో కూడిన ప్రార్థన ఉండాలి. అందుకే ప్రార్థన గ్రంథంలో రాయబడిన రీతిగా వారి క్రియలు వారి వెంట పోవును అన్నాడు. కాబట్టి ఈ లోకములో మనం ఏదైతే చేస్తున్నామో, అనగా ప్రభు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ ప్రకారంగా మనం చేయాలి. బాప్తీసం ఇచ్చి యోహాను కూడా ఆయన అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 3:10. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పాను. అది 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి ఇవ్వాలి, అలాగే ఆహారము ఉన్నవాడు కూడా ఆహారం లేని వానికి ఇవ్వాలి అని చెప్పాడు. కాబట్టి ప్రభు కోరేటువంటి ఉపవాసం చూడండి. ఇక్కడ నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టడం ఒకటి. రెండవది, నీ రక్త సంబంధికి తను అవసరకర్తలు ఉన్నప్పుడు ముఖము తప్పించకుండా ఉండటం. మూడోది, దిక్కుమాలినటువంటి బేదలను మన ఇంట చేర్చుకొనటం.
3. 4. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట. ఈ 4 విషయాలు ప్రభు చెప్పాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు అన్నాడు, నేను ఆకలి కొని ఉన్నాను, దప్పిక కొని ఉన్నాను, మరి వస్త్రహీనుడుగా ఉన్నాను, అయితే మీరు నాకు ఏమీ కూడా చేయలేదని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25 అక్కడ ఒక మాట అంటాడు. 25:42 నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అది చూసారా, ప్రభు ఎట్లా ఉన్నాడంట? ఆకలితో ఉన్నాడు, దప్పిగొని ఉన్నాడు. అదేవిధంగా ఇంకేమన్నాడు? పరదేశిగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, చూడండి, రోగిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు నాకు చేయలేదు అంటాడు. ఎప్పుడు నీవు ఈ పరిస్థితిలో ఉన్నావు ప్రభు అని వారు అడిగినప్పుడు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 25:45 అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో నేను. చూసారా, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను. కాబట్టి అల్పులు అనగా దీన స్థితిలో ఉన్నవారు, ఎంతో కఠినమైన స్థితిలో ఉన్నవారు, వీరిలో ఒక్కరికైనా మీరు చేయలేదని చెప్పాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి దేవుని బిడలంగా, రక్షించబడిన దేవుని పిల్లలంగా, విశ్వాస జీవిత యాత్రలో మనము కూడా ఇలాంటి స్థితిలో ఉన్న వారిని మనం ఆదరించాల. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలి. అది మాత్రమే కాదు కానీ రక్త సంబంధికి ముఖము తప్పించకూడదనగా అవసరకరతలో ఉన్నవారికి మనం సహాయం చేయాలి. అది దేవుని ప్రేమ. 3. దిక్కుమాలినటువంటి బేదలను మన ఇంట చేర్చుకోవాలనగా వారిని ఆదరించాలి. సామెతలు 19వ అధ్యాయం అంటాడు అక్కడ ఏమని, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటాడు. 19:17 సామెతలు. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. చూసారా, బేదలను కనికరించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు యెహోవాకే అప్పిచ్చువాడంట. అనగా దేవునికి అప్పు ఎవరైనా ఇవ్వగలరండి? సర్వ సృష్టి కూడా ఆయనదే, సర్వ సృష్టికి కారకుడు ఆయనే. ఈ జగత్తు విశ్వం ఆయన వలనే కలిగినది, సమస్తము కూడా ఆయనదే. ఆయనకి ఎవరు అప్పు ఇవ్వగలరు? ఆయన కంటే లోకములో ధనవంతుడు, పరమందు కానీ భూలోకములో కానీ ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవరు కూడా లేరు. ఆయనకి ఎవరు అప్పు ఇవ్వగలరు? అయితే ఇక్కడ అంటాడు, బేదలను కనికరించేవాడు దేవునికే అప్పిచ్చేవాడు. చూసారా, ఎంత గొప్ప మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. అంటే అంత దేవునికే అప్పు ఇవ్వటం, బేదలను కనికరించటం అంటే. అందుకే మరలా యెషయా గ్రంథంలో మరలా ఈ మాట రాయబడుతున్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఇవి. వస్త్రహీనుడు కనబడినప్పుడు నీకు వస్త్రం ఇవ్వటం వానికి. చూడండి, ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి వారు, దేవుని ఎరగని వారు, అన్యులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అనగా అన్నదానం అని, భూదానం అని, గోదానం అని, వస్త్రదానాలని ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకని? ఇవి చేయటం ద్వారా ఎంతో పుణ్యం అని వారికి తెలుసు. అయితే అనేకసార్లు దేవుని బిడ్డమైనటువంటి మనము మన జీవితాల్లో కనీసము మనకు చేతనైనంతలో కూడా మనం చేయలేని వారం ఉంటాం. అందుకే అన్నాడు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు మనం సిద్ధపరిచే వారంగా ఉండాలంటే, అనేక తరముల కిందట పాడైపోయినటువంటి పునాదులు మనం కట్టేవారం ఉండాలంటే, పాడినటువంటి స్థలాలను కట్టేవారం ఉండాలంటే, విరువబడినటువంటి దాన్ని బాగు చేసే వారంగా ఉండాలంటే, చూడండి, ఎలాంటి అనుభవంలో ఉండాల. ఎలాంటి అనుభవంలో?
ఆకలిగొనిన వానికి ఆహారం పెట్టటం. రెండవదిగా రక్త సంబంధికి అనగా అవసరకరతలు ఉన్నవారికి ముఖము తప్పించకుండా అనగా వారి అవసరకర తీర్చకుండా ఉండటం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, అక్కడ అన్నాడు ఒక మాట ఏమనంటే 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? అందరూ ఈ లోకపు జీవనోపాధి కలిగిన వారే, ఏదో ఒక పని చేసుకునేవారే. అయితే తోటి సహోదరుడు లేమిలో ఉన్నాడని చూసి కూడా తన మీద కనికర పడకపోతే దేవుని ప్రేమ మనలో ఎలాగున్నదని మనము చెప్పుకోవాలి? అందుకే అంటాడు సింపుల్గా, యోహాను భక్తుడు ఒక మాటతో కొట్టివేస్తాడు. ఏంటిదంటే, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటాడు. సరే, కాబట్టి ఈనాడు మన జీవితంలో ప్రేమ లేకపోతే దేవుని మనం ఎరిగినట్లు కాదు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూసారా? కాబట్టి ప్రేమ లేకపోతే మనం దేవుని ఎరిగినట్టు కాదు. తీతు రాసిన పత్రికలు అంటాడు మొదటి అధ్యాయం చివరి వచనములో, వారు దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుందురు కానీ వారు నానా విధమైనటువంటి భయంకరమైనటువంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు. చూడండి, తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారా? క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరగను, మేము దేవుని ఎరుగము అన్నట్టే ఉన్నారు. దేవుని ఎరిగినామని మనం ఎట్లా ఇతరులు గమనించగలరు అని అంటే, మన క్రియలను బట్టి మనం ఇతరులను ఆదరించేదాన్ని బట్టి, ఇతరులను పరామర్శించేదాన్ని బట్టి, ఇతరులను ప్రేమించేదాన్ని బట్టి, వారి అవసరకరతలు ఆదుకునేదాన్ని బట్టి, వారికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టుట దాన్ని బట్టి, అదేవిధంగా వారు వస్త్రహీనంగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చుట దాన్ని బట్టి, ఈ విధంగా వారు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకునే దాన్ని బట్టి, దీన్ని బట్టి మనము దేవుని ప్రేమించినామని ఇతరులు మనం చెప్పకనే మనము సాక్ష్యం ఇచ్చినట్లు. చూసారా? అంటే ఏదో మనుషుల కొరకు మనం చేయాలని కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనం చేయాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా? ఉపకారము ధర్మము ఈ చేయటం మర్చిపోవద్దని చెప్పాడు. ఎందుకు మర్చిపోవద్దు అంటున్నాడంటే, ఇవి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఏంటివి? అది ఉపకారము ధర్మము. అర్థమైందా? కాబట్టి ఉపకారము చేయాలా, అపకారం చేయకూడదు మనం. అర్థమైందా? కాబట్టి ప్రభువారు అపకారులకు కూడా ఉపకారి ఆయన. అందుకే యెహోవా అందరికీ ఉపకారి అని చదువుతాను. 145వ కీర్తనలో రాయబడి ఉంటుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఎవరికి కూడా ఆయన అపకారి కాదు. ఉపకారం చేయాలి, అదేవిధంగా ధర్మము చేయాలి. చూసారా? ఇవి దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు అంటండి. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అనుభవాలు మనం ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను అనును అని అంటాడు. చూసారా? కాబట్టి అప్పుడు నీవు పిలుగా యెహోవా ఉత్తరమిచ్చును. ప్రభుని పిలిచినప్పుడు నేను ఉన్నానని చెప్పేవాడు ఉంటాడంట. ఆయనకు మొరపెట్టినప్పుడు నేను ఉన్నానని చెప్తాడంట. ఆయన పిలిచినప్పుడు ఉత్తరం ఇస్తాడంట. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యెషయా 58:10 కూడా చెప్పాడు, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన యెడల. చూసారా? ఆకలిగొనిన వాడు ఆశిస్తాడు, దాన్ని వానికి ఇచ్చినప్పుడు శ్రమపడిన వాడిని
తృప్తిపరిచినప్పుడు అంటాడు. ఇవన్నీ కూడా చేసినప్పుడు దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరిచేవారు. త్రోవలు సిద్ధపరచడం అంటే అంత సామాన్యమైనటువంటి సంగతి కాదు. అర్థమైందా? కాబట్టి త్రోవలో నడిపించేవాడు ఆయనే. యెషయా 48:17 అంటాడు, నీవు నడవలసిన మార్గమున నేను నడిపిస్తానంటాడు. చూశారా? కాబట్టి అరణ్యములో త్రోవను సిద్ధపరిచేటువంటి దేవుడు, ఎండిన ఎడారిని నీటి సముద్రంగా మార్చేటువంటి దేవుడు. అందుకే యెషయా గ్రంథం 45లో ఆ మాట అంటాడు. యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. చూసారా? కాబట్టి మార్గములను సరళము చేసేటువంటి దేవుడు ఆయన. త్రోవలను సరళము చేసే దేవుడు. కాబట్టి త్రోవలు సిద్ధపరచు వాడని నీకు పేరు పెట్టబడును అంటాడు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. త్రోవలు సిద్ధపరిచే వారంగా మనం ఉండాలంటే ఈ త్రోవ సిద్ధపరచబడిన తర్వాత అనేకులు ఈ త్రోవలు నడుస్తారు. మన ఇంటి దగ్గర ఏదైనా ఒక రోడ్డు మార్గం త్రోవ బాగాలేకపోతే ఆ రోడ్డు మార్గాన రావడానికి ఇష్టపడరు. కార్లు కానీ బండ్లు కానీ అనేకులు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ రోడ్డు బాగాలేదు కాబట్టి బాగున్న త్రోవలో వెళ్దామని అనుకుంటారు. అది ఎప్పుడైతే ఆ త్రోవ బాగు చేస్తామో అనేకులు ఆ త్రోవలో వెళ్తూ ఉంటారు. చూసారా? కాబట్టి ఈ విధంగా మనం త్రోవలు సిద్ధపరిచే వారం ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు అనగా ఈ ఆజ్ఞలను దేవుడు చెప్పిన ఈ మాట ప్రకారం మనము గైకొని పాటించి చేసేవారంగా మనం ఉండాలి. అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు త్రోవలు సిద్ధపరిచే వారంగా మనం ఉంటాం. ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటాడు. కాబట్టి వాని క్రియలు వాని వెంట పోవును అని చెప్పాడు. కాబట్టి ప్రతిఫలము ప్రభు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు. అక్కడ కొలసీలకు రాసిన పత్రికలో 3:23 కొలసీ 3:23 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక. అది ప్రతిఫలముగా పొందుతాం మనం తప్పనిసరిగా. మాట కొరింథీ 15:58 కూడా అంటాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అంటాడు. సరే, మత్తయి సువార్త 10:41-42లో కూడా దాసుడని చేర్చుకుంటే దాసుని ఫలం పొందుకుంటాడు, ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుతాడు అంటాడు. అంటే అక్కడ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మర్చిపోను అంటాడు ప్రభు. కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తే ప్రభు మర్చిపోతాడా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:10లో చెప్పాడు. చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని నామాన్ని బట్టి మనము ఇతరులకు దేవుని నామం పట్ల అనగా దేవుని నామాన్ని బట్టి వారి పట్ల దేవుని ప్రేమను మనం చూపాం. దాన్ని దేవుడు మర్చిపోడు ఎప్పటికి కూడా. ఖచ్చితంగా అది మనకును మన పిల్లలకును తరతరముల వరకు కూడా ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యం. అది నీతిమంతుని యొక్క పిల్లలు తన తదనంతరం కూడా వారు ఆస్తికర్తలు అవుతారంటాడు దేవుని వాక్యములో. కాబట్టి మన జీవితంలో మన యొక్క శ్వాస జీవిత యాత్రలో ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవం కలిగి ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేద్దాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఉదయకాల బిడలో మమ్మల్ని సజీవులంగా చేశారు ఎంతోమంది. ప్రభా, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినారు నాయన. మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. యెషయా 58:12లో మీరు ఇచ్చిన మాటల కొరకే వందనాలు. దేశములో నివసించు వాడవని, త్రోవలు సిద్ధపరచు వాడవని నీకు పేరు పెట్టబడని చెప్పారు. దేవా, ఎటువంటి అనుభవంలో మేము ఉండాలో తెలియపరిచారు. అటువంటి అనుభవాన్ని నాయన మాకు దయచేయండి, కనికరించమని. దీనిమంతా మా ప్రియులు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములలో చేతి పనులను ఆశీర్వదించండి.
వారి రాకపోకలందు కూడా కాపుదల భద్రత దేవ అనుగ్రహించవలసింది వేడుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.